బుర్ర పడి వాళ్ళ హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ లోకల్ బ్రాండ్ గంగపుత్రుని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటే ఇక్కడ నేను చాలా బాగుంటానండి. చాలా గ్యాప్ వచ్చింది, చాలా అంటే చాలా 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 గ్యాప్ వచ్చింది. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే ఏదైనా మనకు యూజ్ అయితేనే వీడియోలు తీయాలి, లేకపోతే తీయడం మానేవాళ్ళనమాట. అలాగే నేను లాంగ్ ఫిషింగ్ అయితే వెళ్ళడానికి ఎందుకు టైం తీసుకున్నానంటే ముందల్లో తుఫాన్లు ఉన్నాయి కదా, తుఫాన్లు బట్టి టైం తీసుకున్నాను. సో ఇక అయితే టైం అనేది ఇంకేమి వేస్ట్ చేసుకోను. ఇప్పుడు నేను రావడం అయితే 1 మంత్కి అయితే వచ్చేస్తాను. ఇదే మన బోట్ అనమాట. 1 మంత్ కంటే ఇప్పుడు మన హార్బర్ నుంచి మన లోనికి రావడానికి 3 రోజులు జర్నీ పట్టింది మాకైతే. 3 రోజులు జర్నీ పట్టింది కాబట్టి ఇక్కడ నుంచి డే 1 నుంచి అంటే ఈరోజు ఇది ఫస్ట్ వీడియో మనకి. ఇది ఫస్ట్ వీడియో నుంచి ఎన్ని రోజులు ఉంటే అన్ని వీడియోలు డే 1, డే 2, డే 3 అలాగా ఇంకా సిరీస్ల లెక్కే వస్తాయి. ఎందుకంటే ఎక్కడ కూడా మిస్ కావద్దు. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరి ముందే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరి మిస్ అయితే నా బూజు కాదు ఇది. అలాగే చిన్నపిల్లలు చాలామంది కూడా మిస్ అయ్యారు మన వీడియోలు కూడా. మీరైతే మిస్ కావద్దు. అలాగే ఫ్యామిలీ ఎవరుంటే వాళ్ళు కూడా చెప్పండి. నాన్ననే ఇంకా అంతరా అదంతా మన ముందుకు వచ్చేస్తుంది కావద్దు. ఇంక మనం ఏం జరుగుతుందో ఈ లైఫ్ ఫిష్ ఎలా పడతామో అంటే చాలామంది అడుగుతుంటారు కదా, ఇప్పుడు చిన్న చేపలు చూపిస్తావు, పెద్ద చేపలు చూపించమని. ఆ పెద్ద చేపలు చూపించే టైం అయితే మన దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకో మెయిన్ విషయం కూడా చెప్పాలి, మన సినిమాల్లోనే గ్రాఫిక్స్ చూస్తాం. రియల్ చూడాలంటే లోకల్ బ్రాండ్ ఛానల్లోనే మాత్రం రియల్ చూస్తారు. ఎందుకంటే రియల్ హంటింగ్ చేస్తాం కాబట్టి. గ్రాఫిక్స్లో ఉన్న మన దగ్గర అన్నీ రియలే ఉంటాయి. సో ఇకపై మీరు సొర చేపలు చూస్తారో, పెద్ద పెద్ద కుంభకోణాలు చూస్తారో, పెద్ద టోనా ఫిష్లు చూస్తారో, ఇంకా దానికి మించి తిమింగలాలు ఇంకేవేవో ఉంటాయో, ఇంకా పెద్దవి ఏవైతే ఉంటాయో నాకు కూడా తెలీదు. అవన్నీ చూస్తారు. ఇంకా మీ ఇష్టం అది. మరి మిస్ అయ్యారనుకో, ముందు నుంచి అంతా మనం చూపించింది ఓన్లీ టీజర్ అనమాట. సినిమా ఇకపై మొదలవుతుంది. ఎందుకంటే ఇది ఎలా ఉంటుంది నాకు కూడా తెలీదు. ఇంకోటి ఏంటంటే ఇది నేను కూడా ఇది కూడా కొత్త నాకు కూడా. ఎందుకు కొత్త అంటే నేను ముందు నెట్ట బోట్లోకి వెళ్ళేవాడిని. అంటే మా చిన్న బోట్లు అనమాట, ఫిషింగ్ బోట్లు అవి. ఇది ఏంటంటే తాడు బోట్. ఇది తాడు బోట్ అంటే ఎక్కువ 1 మంత్ నుంచి 45 డేస్ కూడా 40 డేస్ కూడా చేస్తారనమాట. ఒకవేళ మన అదృష్టం బాగుంటే త్వరగా వేట అయిపోతుంది. ఒకవేళ తక్కువ చేపలు పడితే టైం తీసుకుంటుంది. 1 మంత్ నుంచి 40 డేస్ 45 డేస్ తీసుకుంటుంది అనమాట. సో అందుకనే మనం ఎన్ని రోజులు అయితే ఇక్కడ సీలో ఉంటున్నానో అన్ని రోజుల వీడియోలు కూడా షూట్ చేస్తూ పెడతాను. ఇంకా సిరీస్లు నాకు వచ్చేస్తాయి. ఇది లాస్ట్లోనే ఇంకొంటుంది జై హింద్ అనేది. ఫస్ట్లో ఎండింగ్ అనేది మన పరిచయం కావడమే, లోకల్ బ్రాండ్ అనేది ఇది పరిచయం కావడమే. ఇంక ఎండింగ్లోనంటే ఎప్పుడే ముగిస్తాను అప్పుడే ఉంటుంది జై హింద్. అప్పుడే సిరీస్లు నాకు వస్తూనే ఉంటాయి. వద్దు, మా స్టాఫ్ అయితే మొత్తం అంతా వర్క్లోనే పరిచయం చేపిస్తాను అందరినీ కూడా. మా డ్రైవరు, మా కుక్ మాస్టర్, అలాగే ఎంతమంది ఇక్కడ రైతులు ఉన్నారో అంటే మొత్తం స్టాఫ్ అంతా డ్రైవర్తోనైతే 10 మంది అనమాట. నేను వెనకాల కొసరా వెళ్ళమని చెప్పాను. బలవంతంగా నేనే ఏటకొచ్చాను అనమాట. ఎందుకంటే మీకు కూడా అడుగుతున్నారు కదా, చూపించాను వీడియోలు కూడా లేట్ అవుతున్నాయి అన్నారు కదా. ఈ సమయం కోసం, ఈ టైం కోసం నేను వీడియోలు లేట్ చేశాను అనమాట. దీని వచ్చి మా సెకండ్ డ్రైవరు లక్ష్మణ. అదిగో మా హెడ్ క్లాస్ బావా. చూడడానికి చిన్నపిల్లలు అనుకుంటున్నారు, వీళ్ళు చాలా పెద్దోళ్ళే. ఆధార్ కార్డులో ఏజ్లు చూసి తడిసిపోతారు. చిన్నపిల్లలు అనుకోవద్దు మీరైతే. మా బామ్మరిది, ఇక్కడ చిన్న పుట్ట బామ్మరిది, మా హెడ్ కలర్స్. తినైతే తాగడు, అలవాట్లేదు, మానేసాడు ఈ మధ్య. లక్కీ, మా లక్కీ కూడా చూసారా ఈ వయసులో కూడా టీరింగ్ తిప్పేస్తున్నాడు చక్రంలాగా. నైట్ డ్యూటీలు కూడా కాస్తాడు మా ఊడు. తిను మాకు ఎట్టగలసే. మా బోట్లోనే పెద్ద అనమాట. మనం పూజ చేయాలన్నా ఏది చేయాలన్నా సరే మా పెద్దోడితో పూజ చేయిస్తామా. ఎలా చెప్పు, ఎలాగండి అంటే తిను మా అందరికీ బువ్వ పెట్టి అమ్మ లాంటిది అనమాట. మా కుక్ మాస్టర్ తను. ఈ కిచెను ఇదంతా తనది, సామ్రాజ్యం అంటే తనది అనమాట. బుడిదలు గ్యాల్దడికి రెడీ చేసుకుంటున్నాడు. కానీ సూపర్గా వండుతాడు మా కుక్ మాస్టర్ అయితే. నాకు నచ్చినవన్నీ వండి పెడతాడు మా బోట్లోనే అయితే. చూడు, ఇది నైట్ ఇక్కడే ఇందులోనే పడుకుంటాడు. ఇగో టీ గ్లాసులు ఇవన్నీ. ఇంకో చూడు తన సామ్రాజ్యం. ఇప్పుడైతే ఇవన్నీ రెడీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ లైట్లు ఇవన్నీ ఎర్రలు కాయడానికి అది రెడీ చేస్తున్నారు. ఎర్రల కొనల తర్వాత చూపిద్దాం. అది మనం చేపలు లాగేసి పెడతాం కదా. ఇది మన బోటు పరిస్థితి. చుట్టూ సముద్రం ఉంది.
సముద్రంలో మనం ఉన్నాం, మధ్యలో మనం ఉన్నాం, చుట్టుపక్కల ఏది కూడా లేదు, ఏ బోర్డు కూడా లేదు. ఇదిగో చూసారు కదా ఎల్లం తల్లి అంట, ఇంకో మా ఎల్లం తల్లి. దేనికి పంపడుతుంది అవి? కాయడానిక బుడిదలు అంటే ఎర్రలకి కల్లొడికి, దాంతో కల్లొడలు అవుతాం. మా వాళ్ళు ఎంత మోసం చేస్తారంటే కల్లొడికి చేప కొట్టకుండా ఉట్టి ప్లాస్టిక్ చూపించేసి చేపలు లాగేస్తారు. మనతో మోసపోతాయి చేపలు కూడా. దీనికి ఇగో ఇంకో ఉన్నాయి కదా ఈ రేసులు అనమాట. ఈ రేసులకి లాగుతాయి పాపం, చేపలు అనుకుని వచ్చి మింగేస్తాయి. మా వాళ్ళు అంత మోసం చేస్తారు అట్లా. ఈ గేలంగాములు చూసారు ఇవి ఎంత ఉన్నాయో. వీటిలో నీటి లాగుతారా, సొరలు లాగుతారా లేకపోతే చేపలకేనా? ఇంకో చూసారు అవి ఈ గజాలు అనమాట. ఇవి ఎందుకంటే మనం తాడుతో లాగేటప్పుడు అవి తాడుతో పైకి రాకుండా మధ్యలో ఉంటుంటే గజాలు వేసుకి లాగేస్తారు కదా, అది కూడా చూపిస్తాను మీకు. కాకపోతే ముందే చూపిస్తాను. ఇంత కమ్మిలి, ఈ కమ్మిలికి తాళ్ళు కుట్టి నేను వేసారు ఏమి చాలా పెద్దగా ఉన్నాయి. ఇవే కదా ఇదేంటి ఎంత ఉంటుంది? అంతా ఒకటే కమ్మా ఒకటే ఇది. సో మనం ఇప్పుడు ఏంటంటే కల్లోళ్ళకి లాగుతాం అనమాట. అది కూడా చూడండి, మిస్ కావద్దు, స్కిప్ చేయొద్దు అసలు. అదే ఎర్రలో లాగుతాయి కదా. సో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అది మిస్ అవ్వద్దు. మీ అమ్మని చెప్పండి మళ్ళీ మా నాన్నని బ్యాక్ అని. ఏం చేస్తున్నారు? అలాగే అలాగే స్టార్ట్ చేయ. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు సాయంకాలం అయితే 4 అయిందని కదా. 4 టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 2 అవుతుంది. టైము ఎంత అవుతుంది? 2:20 అవుతుందా? కనిపిస్తుంది బాగానమ్మయ్య. ఇప్పుడు టైం అయితే 2:20 అవుతుంది అనమాట. రోజుకి బోట్లు ఏంటంటే ఏ నెట్ట బోట్ అయినా అవ్వచ్చు, తాడు బోట్ అయినా అవ్వచ్చు, 2 సార్లు మాత్రమే తింటారు. ఎందుకంటే టైం తెల్లవారి 8 గంటల నుంచి 7:30 నుంచి 8:30 9గా 9 గంటలతో లాస్ట్ అనమాట. 9 గంటలు తినేస్తారు. అలాగే సాయంకాలం వచ్చేసి 4 గంటలతో లాస్ట్. వేడివేడికి తినాలి. ఎందుకంటే ఈ గాలికి చల్లగా అయిపోయింది అయితే అసలు తినలేరు అనమాట. కానీ మా వంటోడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మా వంట మాస్టర్ ఏం చేస్తాడంటే బిర్యానీ వండుతున్నాడు. ఇప్పుడు ఫిష్ బిర్యానీ అనమాట. ఫిష్ కర్రీ బిర్యానీ. ఇగో ఈ రెండు చేపలు ఇప్పుడు మా గేలదాడికి లాగే, తాడికి లాగే అనమాట. అంటే చేప ఎర్ర లేకంటే లాగే, పిట్టకి ప్యాస్ట్కి పిట్ట అంటారు అనమాట. చాలా మంది తెలుసు కూడా. ఒకటి కోనామా, ఒకటి ఏంటి తెల్ల సోర అవుతుంది. మళ్ళీ పెట్ట తెచ్చి పెట్ట ఆ పెట్ట చూపించి. ఈ 2 చేపలు మోసపోయేవి. ఎలా మోసపోయి అడ్డంగా మోసపోయాయి అనమాట. ఇదిగో దీనికి మేము తాడు కట్టేస్తే ఇది చేప అనుకుని ఇట్లా మింగేసాయి అనమాట. పాపం తెలియక. ఇందమ్మయ్య ఇప్పుడు ఇది గ్రేవీ చేస్తావా? గ్రేవీయా? ఇది గ్రేవీ చేస్తారు బిర్యానీతోనే. బిర్యానీ వండుతాడు. అది కూడా చూపిస్తా చూడండి. ఫ్రెష్, మేము మాత్రమే ఫ్రెష్గా తింటాం. పాపం మీరు తినలేరు, సారీ ఏమనుకోవద్దు. సో కామెంట్ చేయండి, బెస్ట్ కామెంట్ చేయండి, మీకు కూడా పంపిస్తా ఫ్రెష్వి. బట్టలు వేసుకురా నువ్వు వెళ్ళి. రే మా మాయ కట్ చేస్తారు, దాన్ని చూపిద్దాం. బుర్ర పడేవాళ్ళ
బుర్ర పడేస్తాం, బుర్ర ముగ్గురు తింటాం ఇప్పుడు. బుర్ర ఎలాగ నాకే వేస్తావు. సరే ఇట్లేదా నేను ఎలాగొన్నాను వెళ్ళరా నాకు చిన్న టేక్ చూద్దాం. ఇంత అందరూ కనిపిస్తున్నారు పట్టుకెళ్ళా నాకు చలి చేస్తుంది. అందరూ చలికాలం కదా, చలికాలం కాబట్టి కవర్ చేసుకోవాలి. లేకపోతే హెయిర్కి ఇది ఎందుకు కట్టుకున్నానంటే హెయిర్ ఈ చలికాలం సాల్ట్ వాటర్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనమాట. నేను దాన్ని కట్టుకున్నాను సీ యాంకర్ వేసాం. సీ యాంకర్ అంటే బట్టి బోట్ అనేది నీటి కథల కన్నా ఉంటుంది. చేపలు చిన్న చేపలు అనమాట, ఎర్రలాగా చాలా ఈజీగా ఉంటుంది. అంతేనా అంటే బోట్ అటు కదిలిందనుకో అలా వెళ్ళిపోతుంది అనమాట. బోట్ స్పీడ్గా వెళ్ళకుండా స్లోగా వెళ్తుంది. స్లోగా అలా వెళ్ళి వెళ్తుంది ఇలాగా. దానివల్ల మాకు చేప చాలా ఈజీగా నైట్ టైం మన బోట్ అయితే ఇలా ఉంటుంది ఫుల్. ఇంకా ఇది ఆఫ్ లైటింగ్. ఇది ఆల్రెడీ వేస్తాడు మా మామన్న, మా అన్న వేస్తాడు తాడ్లు. బాగానే ఉన్నాను, అంతగా అసహ్యంగా ఏం లేవు. రౌడీయా మళ్ళీ బొక్కుడికి లాగి కల్లొడుకు లాగా బొక్కుడు లాగుతున్నారు. మొత్తం 5 చేపలు కూడా 5 అన్న 6 చేపలు మా అన్నయ్య లాగాడు బొక్కుడికి కాకపోతే. పనికి మళ్ళీ చేపలు లాగుతున్నా కానీ పనికి వచ్చిన చేపలు రావట్లేదు. పనికి మళ్ళీ చేపలు వస్తున్నాయి, అసలు చేపలు రాకన్నా లక్షణ తప్పించుకెళ్ళిపోతుంది బాబు. అన్న ఇక్కడ అంటున్నాడు కొత్త పండుగ చూసుకుని వచ్చావు కదా అయ్యేలా అవుతాయి అంటున్నాడు లక్షణ. కల్లడిగలు అంటారు రాగరాలకి. లేదు బొక్కుడు కల్లడిగలే. But now they fucking learn to see I ain't the one to fuck with. Now they looking nervously and I don't really care what you think of me respectfully. కల్లడికి రా పైది కాదా అన్ని బొక్కుడికే ఫ్లాప్. సూపర్. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు లాగుతున్నారు కల్లడికిలే లాక్కంటే అయ్యి ఉన్నాయి కదా బొక్కుడుకులు. ఇగో ఏదో మాట్లాడుతుంది బొక్కుడుకు. ఏదో అంటుంది క్షమించినని నువ్వు లాగమంటుంది. ఇక్కడ లాగుతున్నాయి వీటికి ఏంటంటే చేపలు లాగవు అనమాట. అందుకే నువ్వు ఎన్ని లాగినా సరే బాధపడుతున్నావు. మాకు లాగాల్సింది ఏంటంటే కల్లొడుగులు లాగాలి. లాగావా బొమ్మరిది? కల్లొడికి వాల్యూ అనమాట, ఈ బుక్కొడులకి వాల్యూ లేదు. అంటే వాల్యూ లేదంటే ప్రజెంట్ వీటికి లాగినా సరే ఒక టైం వేస్ట్ మాకు. సో అందుకనే మా వాళ్ళందరూ కొంచెం బాధపడుతున్నారు. కల్లొడులు పడ్డాయా ఒకటి. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి లాగాలన్నమాట కల్లొడుగులు అంటే ఇవి. మీరు అనొచ్చు డౌట్ ఉండొచ్చు నాని కల్లొడుగులకి వీటికి తేడా ఏంటి అనొచ్చు.
ఇగో కల్లొడుగులు అంటే ఇవి, బుక్కుడుగులు అంటే ఇవి. చూడండి తేడా ఉంటుంది. ఇది బుక్కుడుగు అంటారు. దీనికి చేపలు అనేది పెద్దగా లాగు, టైం వేస్ట్ అనమాట. వీటికి అనేది మన టోనాలు ఇవన్నీ బాతులు ఇవన్నీ ఉంటే కుంభకోణాలు అన్నీ లాగుతాయి అనమాట. ఇవి చాలా విలువైనవి ప్రజెంట్. ఇవి విలువైనవి, ఇవి విలువలేనివి అనమాట. విలువలేనివి అంటే ఎలా చెప్పాలి, ఇవి విలువైనవి కాకపోతే వీటికి చేపలు లాగు. వీటికి ఇలాగా బొమ్మది 5 లాగేసాడు ఇది. ఇవి వీటిని తీసుకెళ్ళి ఇలాగ నువ్వు ఎర్రల కానులు వేస్తామంట, బతికించాలి. ఇది ఇదిగో ఈస్తున్నాయి, కింద ఉన్నాయి, అడుగులు ఉన్నాయి. తెల్లవారు చూపిస్తాను, ఇప్పుడు తెల్లవారు ఇంకా బాగా కనిపిస్తాయి. ఎన్ని లాగేశారు బొక్కుడులు, వృధా అయిపోతుంది ప్రాణజీవులు. మీరు అడుకోవచ్చు నాని నీటిలో పడేవంటేనే పడి మా కళాశాల అమ్ముకుంటారు బయటికి వెళ్ళాక మంచిగా. మావోడే ఈ లాగినవన్నీ మనోడే. పండగకెళ్ళి పండగ చేసుకుని వచ్చి లాగేసాడు ఇవన్నీ, కోపం మీద లాగేస్తున్నాడు. కళ్ళోడు లాగాడు ఒకటన్నా, ఒకటే. మా సెకండ్ డ్రైవర్ పిలిచాడు, మరి చాలా ఎక్కువ లాగాడంట. కమ్ముకోటి ఒకటి. మా కుక్ మాస్టర్ చాలా పెద్ద కళ్ళోడికి లాగాడు, చాలా పెద్ద లాగాడు. ఆ జూడీలే జూడీలే చచ్చిపోతుంది. రైట్, ఉంచు నేత ఉంచు. ఏదేది చూపి. ఓ పెద్దదే చిన్నది వేసినా. ఓ అమ్మ, ఇవన్నీ మనోడు లాగినవే అదే కదా. ఎక్కడ ఉండిపోయి అంతే, ముందు ఇట్లా లేపివ్వాలి. ఇది మ్యాటర్, అందుకే ఇట్లా లేపిస్తే కోపం మీద. సో మా కుక్ మాస్టర్ అయితే మనకి ఏంటిది బ్లాక్ టీయా, బ్లాక్ టీ వేస్తున్నాం అన్నమాట. డెకాషన్ అది నేను నిద్ర రాకుండా ఉండడానికి. ఇందులో లెమన్ కూడా వేసారు అనమాట దీంట్లోనే. అందరు నిద్ర లేకుండా అందరూ కూడా మరి కాస్తున్నారు కాబట్టి పడుకోకూడదు, తెల్లారి వరకు ఇలా కాస్తూనే ఉండాలి అన్నమాట. అది బ్లాక్ టీ. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ చేతి కాపు అయితే అయిపోయింది అన్నమాట. చేతి కాపు అంటే ఈ ఎర్రలు లాగడం అనమాట. ఎర్రలు ఏంటంటే ఇవి అయితే మాకు పెద్ద చేపలు లాగడానికి అయితే పనికిరావు, ఎందుకంటే ఆ చేపలకు లాగమని చెప్పారు. మీకు డౌట్ రావచ్చు, మరి ఈ చేపలు ఏం చేస్తామో కనిపిస్తుంది అది. ఈ చేపలు ఏం చేస్తాం డౌట్ రావచ్చు అనమాట. అయితే ఉప్పు పెడతారు మా కళాశాలలో, తెల్లవారినేసి బొట్టుకోసి ఉప్పు పెడతారు అన్నమాట. దగ్గర చూపిస్తాను. సో మరి ఎర్రలో మీరు పెద్ద చేపలు లాగడానికి మరి ఎర్రలు ఏమని అయ్యే చేపలు లాగారంటే డౌట్ ఉంటుంది కదా. ఆ చేపలు అయితే మీకు చూపిస్తాను, అవి ఎలా గీదిస్తున్నాను చూడండి మీరే. ఇవి ఎర్రల కోనలు అంటారు అన్నమాట. ఇవి కల్లడుగులు, ఇందా చూపించాను కదా కల్లడుగులు. కింద లైటింగ్ కూడా ఉంటుంది మొత్తం అంతా, చూసారు కదా. ఇవి ఈ 2 కోనలు అనమాట. ఇంకొక కోన పక్కన కూడా ఉంది. ఒక దీంట్లో ఏదైనా సరే ఒక 500 ఎర్రలు ఉంటాయి ఈ గుంపు. సో ఎలా గీస్తున్నాయి, చాలా ఎక్కువ చేపలు. ఇవి కల్లడుగులు అనమాట. ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. మొత్తం అంతా బొక్కుడుకులు జూయిలకి ఎత్తున్నారు చూడు. జూడికి వచ్చేవి. అయ్యో జూడి, ఓ ఇవన్నీ గేలదాడికి లాగినవి.
అగో ఇదో కాను మళ్ళీ దీంట్లో ఒక ఎన్ని ఉంటాయి, దీంట్లో 400 ఉంటాయి, దాంట్లో 500, దీంట్లో 400. లైట్ సెట్టింగ్ కూడా పెట్టాం, ఎందుకంటే అది చీకట్లో ఉండలేవని లైటింగ్ పెట్టాం అనమాట మేము. అలసిపోయారు నిద్ర, కళ్ళు చూడు ఎలా లోనకి వెళ్ళిపోయి అందరికి నిద్ర లేక. సో ఇంకా నెక్స్ట్ వీడియో తెల్లారి కలుసుకుందాం, తెల్లవారు ఏం చేస్తామని తెల్లారి అప్డేట్ ఇద్దాం. ఓకేనా? బాయ్ చెప్పండి అందరికి. గుడ్ నైట్, బాయ్.